అందరికీ నమస్కారం. 2024 సెప్టెంబర్ మాసం 7వ తేదీ శనివారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యల గురించి, ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. తులారాశి వారికి మీ యొక్క శ్రమ ఫలిస్తుంది. బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. స్పష్టమైనటువంటి ఆలోచనలతో గొప్ప ఫలితాలను సాధిస్తారు. ఒక వ్యవహారంలో మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు. అంచెలంచెలుగా పైకి ఎదుగుతారు. స్వస్థాన ప్రాప్తి కలదు. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. కొన్ని సంఘటనలు ఆలోచింపు చేసేలా ఏర్పడడం. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. ఆదాయం బాగుంటుంది. ప్రారంభించినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు విషయాలలో లాభిస్తారు. మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. అదేవిధంగా ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్తగా ముందుకు సాగుతారు. విజయానికి ఆటంకం కలగకుండా చూసుకుంటారు. ఆత్మవిశ్వాసం తగ్గకుండా జాగ్రత్త వహిస్తారు. అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి. ఆనందంగా పనిచేస్తారు. వృత్తి, ఉద్యోగ రంగాలలో మీ యొక్క పైవారితో జాగ్రత్తగా వ్యవహరిస్తారు. కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు. స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి. మన పక్కనే ఉండి ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు. జాగ్రత్త వహించాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కీలకమైనటువంటి వ్యవహారాలలో ఆచితూచి ముందడుగు వేస్తారు. అధికారులు మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు. అస్థిర నిర్ణయాలతో సతమతం అయ్యే అవకాశం ఉంది. కలహాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన. వృత్తి, ఉద్యోగ రంగాలలో మీకు ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఆశయ సాధనలో సఫలీకృతులవుతారు. వ్యాపారంలో ఆర్థిక లాభం ఏర్పడుతుంది. ఆనందంగా ముందుకు సాగుతారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో నూతన కార్యక్రమాలను చేపడతారు. కీలక వ్యవహారాలలో ముందు చూపుతో వ్యవహరిస్తారు. మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. అలసట తగ్గుతుంది. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దల సలహాలు మేలు చేస్తాయి. మీరు ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నటువంటి ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారంలో నూతన లాభాలను అందుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలను చేసుకుంటారు. ఉద్యోగాలలో అధికారుల యొక్క ఆదరణ ఏర్పడుతుంది. సోదరులతో వివాదాలు తొలగును. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవును. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలను అధిగమించి ధైర్యంగా ముందుకు సాగుతారు. చాలా కాలంగా పూర్తి కాని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగును. అదేవిధంగా ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది. స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు. నూతన వ్యాపారం ప్రారంభించి లాభాలను అందుకుంటారు. ఉద్యోగులకు ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందడం. ఆలోచనలు కార్యరూపం దాల్చడం. నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. నూతన వ్యాపారం ప్రారంభిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. బంధుమిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందినం. పదోన్నతులు పెరిగినం. నిరుద్యోగులకు శుభవార్తలు అందినం. బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. ఇంట బయట వ్యవహారాలు కలిసి వస్తాయి. అనుకూల సమయం అనే చెప్పవచ్చు. తోటివారి నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు.
చేస్తారు. వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు ఏర్పడడం, స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి. ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు. ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు. మీ యొక్క రంగాలలో మీదే పై చేయిగా నిలుస్తుంది. దైవ బలం అనుకూలిస్తుంది. విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు ఏర్పడడం, ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలు సిద్ధిస్తాయి. ఆస్తిని వృద్ధి చేస్తారు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరిస్తారు. బంధుప్రీతి కలదు. గత అనుభవంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. మీ యొక్క రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు. జాగ్రత్త వహిస్తారు. శ్రేష్టమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. విజయ సిద్ధి ఏర్పడుతుంది. అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు. తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను.